టెఫిల్ అంటే తెలుసా? టెఫిలా అంటే ప్రేయర్ అండి. ఇది టెఫిలిన్ అంటే యూదులు ప్రార్థన చెయ్యాలి అంటే దీన్ని ధరిస్తారు. హీబ్రూలో దీన్ని టెఫిలిన్ అంటారు, గ్రీక్ లో దీన్ని ఫైలాక్టరీ అంటారు. ఓకే, సో ఇది ఏంటి అంటే యూదుడు ప్రార్థన చెయ్యాలి అన్నప్పుడు కంపల్సరిగా ఎప్పుడు యూదుడు ప్రార్థన చెయ్యాలి అన్నా మరి ఇది తీసుకొని ఏం చేస్తాడంటే తన తలకు కట్టుకుంటాడు, ఆ తర్వాత చేతి వద్దకు తీసుకొని వస్తాడు. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కూడా అలాగా చుడతాడు. అంటే పైన ఒక బాక్స్ ఉంటుంది, గమనించండి, పైన ఒక బాక్స్ ఉంటుంది. అలాగే చేతికి చుట్టినప్పుడు ఈ యొక్క చేతికి కూడా లెఫ్ట్ హ్యాండ్ కూడా ఒక బాక్స్ ఉంటుంది. అలాగే మళ్ళా చెయ్యి ఒక చేరు భాగం తీసుకొస్తాడు, అక్కడ కూడా ఆ షేప్ కూడా ఏ షేప్ లో ఫామ్ అవుతుంది అంటే షిన్ ఒక షేప్ లో ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? అలాగా దాన్ని కట్టుకున్న తర్వాత అప్పుడు ప్రేయర్ చేస్తారు. సో దీన్ని హీబ్రూలో ఏమంటారంటే దీన్ని టెఫిలిన్ అంటారు. సో మరి తలకెందుకు అది పెట్టుకుంటున్నారు, చేతికి ఎందుకు అంటే తలలో ఒక బాక్స్ ఉంది, చేతిలో ఒక బాక్స్ ఉంది, ఇలా చుట్టుకోవడం ఏంటి అంటే ఇది ఎక్కడ రాయబడింది అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉంది. అక్కడ నుంచి వీళ్ళు తీసుకున్నారు. అది ఇప్పటికీ యూదులు అదే ఫాలో అవుతారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌల మీద వాటిని వ్రాయవలెను. అంటే దేవుడు మరి తన ఆజ్ఞలు ఇచ్చాడు. ఓకే, ఈ 7వ వచనం కంటే ముందు చదివితే మనకు క్షమాప్రార్థన కనపడుతుంది. అవి ఏం చేయాలి అంటే చేతికి కట్టుకోవాలి అని చెప్పాడు. నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి అని చెప్పాడు. అలాగే నీ ఇంటి ద్వార బంధము మీద కూడా ఉండాలి అని చెప్పాడు. ఓకే, ఇంటి ద్వార బంధం మీద మనం అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ గా దానికి వెళ్తాం. అయితే మన ఫోకస్ ఏమంటే తల మీద ఉండాలి అండ్ చేతి మీద కూడా ఉండాలి, చేతి కట్టుకోవాలి. అందుకే యూదులు ఏం చేస్తారంటే ఈ యొక్క టెఫిలిన్ ధరిస్తారు. ఈ టెఫిలిన్ లో ఏముంటుంది అంటే దీని బట్టి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో ఏముంటుంది అంటే వాళ్ళు చేతితో రాసినటువంటి క్షమాప్రార్థన అంటే దేవుని అంటే క్షమాప్రార్థన కాదు, కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి, 4 స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్చర్స్ ని ఏం చేస్తారంటే వాళ్ళు రాసి ఆ బాక్స్ లో పెడతారు. ఏంటి ఆ 4 స్క్రిప్చర్స్ అంటే 4 చోట బైబిల్లో 4 చోట్ల, తోరాలో 4 చోట్ల దేవుడు చెప్పాడు చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండాలి అని దేవుడు 4 చోట్ల చెప్పాడు. కాబట్టి దానికి గుర్తుగా ఆ 4 స్క్రిప్చర్స్ ని ఈ యొక్క పార్చ్మెంట్ మీద రాసి ఆ బాక్స్ లో పెడతారు. ఏంటి ఆ 4 స్క్రిప్చర్స్ అంటే మీకోసం డిస్ప్లే చేస్తున్నాను, జస్ట్ మీ సైడ్ నోట్ కొరకు. నిర్గమకాండం 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రము నీ నోటనున్నట్లు బలమైన చేతో యెహోవా ఐగుప్తు నుండి నిన్ను బయటకు రప్పించనున్నటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. నిర్గమకాండం 13:16 బాహుబలము చేత యెహోవా మనను ఐగుప్తు నుండి బయటకు రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెనని చెప్పాను. మరో స్క్రిప్చర్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటి గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. 4th స్క్రిప్చర్ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18 వచనం. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. ఇవన్నీ 4 స్క్రిప్చర్స్. ఈ 4 స్క్రిప్చర్స్ ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్చ్మెంట్ మీద రాసి ఆ బాక్స్ లో పెట్టేసి, దేవుడు చెప్పాడు కదా కన్నుల నడుమ బాసికంగా ఉండాలని, అందుకే ఎడబెట్టుకుంటారు. దేవుడు చెప్పాడు కదా నీ చేతి మీద నీకు సూచనగా ఉండాలి అని, అందుకే ఈ చేతి మీద ఒక బాక్స్ అంటే పైన ఒక బాక్స్ ఉంటుంది అండ్ కింద ఒక బాక్స్ ఉంటుంది. నా వల్ల మీకు అర్థమవుతున్నాయా? అది బాగా చుట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు.
అంటే దేవుడు చెప్పినట్టుగా మేము కూడా ఫాలో అవుతాం. ప్రభు నువ్వు చెప్పావు కదా కట్టుకోమని, అందుకే ఆ మాటలు మేము కట్టాము అని గుర్తుగా అది కట్టిన తర్వాత అది ప్రేయర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, నా ఈ టెఫిలిన్నే న్యూ టెస్టిమెంట్ లో ఒక చోట రక్షరేకులు అని తర్జుమా చేయబడింది. మత్తయి సువార్త 23:5 మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. యేసు ప్రభువారు మత పెద్దలను ఒక వేషధారను ఎండగడుతూ చెప్తున్నాడు. ఏమని? వారు తమ రక్షరేకులు ఏంటిది? ఈస్ టాకింగ్ అబౌట్ ద టెఫిలిన్. అవి ఏం చేస్తారంటే ఇంకా చుట్టాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా చుడుతూనే ఉంటారు. అతిభక్తి చూపించడానికి, ప్రార్థనలో అతిభక్తి చూపించడానికి ఎక్కువగా చూడుతూ ఉంటారు. తమ చెంగులు తలిత్, ఇక్కడ చెంగు ఏంటంటే తలిత్. ఇక్కడ అర్థమైందా? ఈ రక్షరేకులు ఏంటో, ఇదేంటంటే టెఫిలిన్. అందుకే ఈ రక్షరేకుల్ని హీబ్రూలో గ్రీకులో ఏముందంటే ఓకే ఫైలాక్టరీస్ అని ఉంది. బట్ వాస్తవానికి గ్రీక్ లో ఇలా ఉన్నప్పటికీ హీబ్రూలో అదేంటంటే టెఫిలిన్. ప్రైజ్ గాడ్. దీవించబడ్డారా? ఆశించబడ్డారా? అనేక విషయాలు తెలుసుకున్నారా? ప్రైజ్ గాడ్. సో హీబ్రూ కోణంలో చూస్తే ఎన్ని విషయాలు మనకు అర్థమవుతుంది కదా.